బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఏప్రిల్ 30న గోడ కూలి 7గురు మరణించిన ప్రమాదానికి సంబంధించిన ఘటనని మరొకటి అలాంటి ప్రమాదమే జరిగింది. కానీ త్రుటిలో ఈ ప్రమాదం తప్పిందనే చెప్పాలి. తొలిపవంచ వద్ద కూలినటువంటి రేకుల షెడ్డు ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు. కానీ ఎవరైనా ఉండుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ప్రధానంగా పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడం వల్లే ఈ షెడ్డు కూలినట్లుగా తెలుస్తుంది. ఇటీవల గోడ కూలినటువంటి ఘటన తర్వాత నేడు షెడ్డు కూడా కూలడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోడ కూలినటువంటి ఘటనలో 7గురు మరణించారు. దానికి సంబంధించి ఎంత పెద్ద గందరగోళం జరిగిందో మనకు తెలిసిందే. రాజకీయంగా కూడా అంటే సహజంగా ఒక ఘటన జరిగినప్పుడు దానికి బాధ్యులు ఎవరో చూసి ఆ ఘటన ఎలా జరిగిందో చూసి మరొకసారి అలాంటి ఘటన జరగకుండా చూసుకొని ఆ బాధ్యుల్ని శిక్షిస్తారు. కానీ రాజకీయంగా చాలా పెద్ద దుమారం రేపింది. అసలు అది ఏ ప్రభుత్వంలో నిర్మించారో చూడాలి అంటూ నాయకులు మాట్లాడిన తరుణంలో అది రాజకీయంగా కూడా మారింది. చాలా పెద్ద గందరగోళం జరిగిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో మరొకసారి సింహాద్రి అప్పన్న వద్ద మరొకసారి అలాంటి ఘటన త్రుటిలో తప్పిందని చెప్పొచ్చు. ఒక పెద్ద రేకుల షెడ్డు కూలింది. కానీ ఆ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. మరోవైపు అక్కడ పాతినటువంటి పిల్లర్స్కి ఆ రేకుల షెడ్డు కోసం వేసినటువంటి ఆ ఐరన్ అలాగే వుడ్ పిల్లర్స్కి కింద సిమెంటు లేకపోవడంతో షెడ్డు కూలినట్లుగా తెలుస్తుంది. కనీసమైనటువంటి జ్ఞానం కదా, అంత పెద్ద షెడ్డు వేస్తున్నప్పుడు, చాలా బరువు ఉన్నటువంటి షెడ్డు వేస్తున్నప్పుడు కింద కాంక్రీట్ వేసి పిల్లర్స్ని బలంగా వేయడం అనేది కనీస జాగ్రత్త. చిన్న కర్రల మీద లేదంటే రాడ్స్ మీద నించోవడానికి అది చిన్నపాటి షెడ్ కాదు కదా. అంత పెద్ద షెడ్ వేస్తున్నారు. వందలు వేల మంది ప్రజలు తరలి వస్తారు. ఒకవేళ కొద్దిపాటి గాలి కానీ ఏదైనా కొద్దిపాటి తుఫాను గాలి లాంటిది ఏదైనా వస్తే బలంగా ఉన్నటువంటి షెడ్లే కూలిపోతూ ఉంటాయి. అలాంటిది అంతమంది ప్రజలు వస్తారని తెలిసినప్పుడు కనీసం కాంక్రీట్ కూడా వేయకుండా నిర్మించడం అనేది ఎంత పెద్ద నిర్లక్ష్యమో మనం చూడొచ్చు. ప్రజలకి ముఖ్యంగా భక్తుల ప్రాణాలతో ఎలా చెలగాటు వాడుతున్నారో మనం చూడొచ్చు. గోడ కూలినప్పుడు కూడా అలాంటిదే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటిది అసలు పరిస్థితి ఏంటో చూసి ఎవరు కారణమో వారికి శిక్షించాలి, వారి విషయంలో చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సింది పోయి రాజకీయంగా రీతిన ఒకరినొకరు బ్లేమ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎవరి ప్రభుత్వ హయాంలో గోడ కట్టించారో చూడాలి అంటూ మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎంత దారుణమైన పరిస్థితి. 7గురు భక్తులు మరణిస్తే అలాగే ఈ మధ్య కాలంలో పూరీ క్షేత్రంలో కూడా మనం ఇలాంటి పరిస్థితులే చూసాం. తొక్కిసలాట జరిగింది. అలాగే అంతకుముందు తిరుమలలో చూసాం, తొక్కిసలాట జరిగింది. శ్రీశైలంలో కొన్ని ఘటనలు మనం ఇలాంటివి చూసాం. అలాగే విజయవాడ అమ్మవారి దగ్గర అనేక ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. నవరాత్రుల సమయంలో ముఖ్యంగా భారీగా ప్రజలు తరలి వచ్చే సమయంలో ఇలా హిందూ దేవాలయాల్లో మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. వందల కోట్లు ప్రజలు ఇస్తున్నారు ధారాళంగా. స్వామివారి కోసం భక్తులు ఇస్తున్నటువంటి డబ్బులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? ప్రజల కోసమే, తిరిగి భక్తుల కోసమే కొంత డబ్బు ఖర్చు పెట్టడానికి ఏంటి సమస్య? క్వాలిటీ విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? లేదంటే సిబ్బందిని మరింత మందిని అక్కడ ఉంచి జాగ్రత్తగా నిర్వహించడానికి ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? లేదంటే ఎంతమంది వస్తారనేది ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు? వ్యవస్థ ఏం చేస్తుంది? ఇన్ని అనేక రకాలైనటువంటి డౌట్లు. అలాగే అంతకుముందు మనం చూసాం తిరుమలలో ఇక లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి గందరగోళం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇలా ఎన్ని రకాలుగా చూసినా సరే హిందువుల మనోభావాలు, హిందువుల ప్రాణాలు లెక్క లేకుండా పోయాయి అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆలయ నిర్వాహకులు ఎవరైతే హిందువులకి సంబంధించి ఈ టెంపుల్స్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో పెద్ద టెంపుల్స్ని, ఆ నిర్వహణ విషయంలో అనేక లోపాలు బయటపడుతున్నాయి. మళ్ళీ బయటపడుతూనే ఉన్నాయి. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా అనేక మంది భక్తుల ప్రాణాలకు ముప్పు తెస్తుందని తెలిసి కూడా, ముఖ్యంగా ఎక్కువ రష్ ఉండేటువంటి సమయాల్లో, పెద్ద పండుగలు లేదంటే వీకెండ్స్, హాలిడేస్ టైంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు? గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోలేకపోతున్నారు? ఇలా అనేక ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ప్రజలు ఇచ్చినటువంటి డబ్బుల్ని తిరిగి ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి ఏంటి సమస్య అంటూ అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే చాలా సందర్భాల్లో ముఖ్యంగా తిరుమల లాంటి, అలాగే మనం చూసాం గతంలో కూడా విజయవాడ అమ్మవారి టెంపుల్లో ఈ వచ్చినటువంటి
విరాళాల విషయంలో లేదంటే ప్రజలు ఇచ్చినటువంటి కానుకల విషయంలో చాలా వరకు అవకతవకలు జరిగాయని, టికెట్ల విషయంలో కూడా ప్రజలు వచ్చినప్పుడు 300, 400, 500 పెట్టి దర్శనం కోసం టికెట్లు కొనుక్కుంటున్నారే, వేలకు వేలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుంటున్నారు కదా, మరి ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? టికెట్ల విషయంలో ఎంత గోల్మాల్ జరిగిందో గతంలో మనం చూసాం, తిరుమలలో చూసాం, విజయవాడలో చూసాం, శ్రీశైలంలో కూడా చూసాం. ఇలా ఎక్కడ చూసినా సరే హిందువుల పుణ్యక్షేత్రాల విషయంలో, ప్రముఖ దేవాలయాల్లో ఇలాంటి ఒక నిర్లక్ష్యం దారుణం. గతంలో కొండ మీద క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆ పత్రాలు వెలియడం, ప్రచారానికి సంబంధించినటువంటి పత్రాలు వెలియడం మనం చూసాం. అలాగే మాంసం, మద్యం దొరకడాన్ని మనం చూసాం. ఇలా అనేక సార్లు హిందువుల మనోభావాలన్నా సరే, హిందువుల ప్రాణాలన్నా సరే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ఈ అక్కడ ఆలయాలను నిర్వహించే వాళ్ళు కానీ, నిర్వాహక వ్యవస్థ కానీ ఖచ్చితంగా మరొకసారి పునఃపరిశీలించుకోవాలి, పునరాలోచించుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులు, భక్తులు ఇచ్చినటువంటి డబ్బులు, స్వామివారి కోసం ఇచ్చినటువంటి డబ్బులు స్వామివారి భక్తుల కోసం తిరిగి ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న, ఖర్చు పెట్టినా ఎందుకు ఎఫిషియెంట్గా ఖర్చు పెట్టలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న, అనేక అవకతవకలు జరుగుతున్నటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. మరొకసారి అలాంటి ఒక ఘటనే మనం చూస్తున్నాం. సింహాద్రి అప్పన్న ఆలయంలో గతంలో గోడ కూలి 7గురు మరణించారు. మళ్ళీ ఇంతలోనేనా ఏప్రిల్లో జరిగినటువంటి ఘటన మనం మర్చిపోకముందే మరొకసారి అలాంటి ఘటన మనం చూస్తున్నామంటే, రిపీటెడ్గా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే, తొక్కిసలాట్లు జరుగుతున్నాయంటే, గోడలు కూలుతున్నాయి, షెడ్లు కూలుతున్నాయి, టికెట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి, అలాగే స్వామివారి కోసం ప్రసాదం విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి, ప్రజల కోసం ఏర్పాటు చేసేటువంటి ఈ ఏర్పాట్ల విషయంలో అవకతవకలు, ఏదైనా సరే ఎక్కడైనా సరే ఇటు నదుల దగ్గరికి వస్తే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తే పుణ్యస్నానాలు ఆచరించడానికి అక్కడ గందరగోళమే. కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు, తీరా చూస్తే ఏర్పాట్లు మాత్రం కొద్దిపాటి ఏర్పాట్లే చేస్తున్నారు. మొన్న మధ్య మనం తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి చూసాం. ఇలా వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా మరొకసారి ముఖ్యంగా భక్తులు ఇస్తున్నటువంటి విరాళాల విషయంలో, దేవాలయాలకు ఇస్తున్నటువంటి విరాళాలు కానీ, స్వామివారి కోసం ఇస్తున్నటువంటి కానుకల విషయంలో కానీ నిర్లక్ష్యం జరుగుతోంది. వారు ఇస్తున్నటువంటి డబ్బులు లేదంటే కానుకలు పక్కదారి పడుతున్నాయి కొన్ని సందర్భాల్లో. లేదంటే ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆలయాలను వారి విషయంలో వారు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యం విషయంలో అనేక ప్రశ్నలు లేవనెత్తాల్సిన పరిస్థితి, ఆగ్రహాన్ని వెలుబుచ్చుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మరొకసారి ఇలాంటి ఘటన జరగడం దురదృష్టం. అదృష్టం కొద్దీ అక్కడ ప్రజలు ఎవరు లేకపోవడం కూడా మనం చూస్తున్నాం. ఒకవేళ ఉండుంటే మరొకసారి ఇలాంటి ప్రమాదం జరిగేది. చివరికి ఏం చేసేవాళ్ళు? చర్యలు తీసుకునేవాళ్ళ కాదు, రాజకీయంగా మరొకసారి రచ్చ జరిగేది. సో భక్తులే ప్రశ్నించాలి, భక్తులే మరొకసారి ఇలాంటి విషయాల్లో తాము మరింత గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలని అలాగే నిర్వాహకుల్ని ఈ విషయంలో మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు జరగడం దేనికి సంకేతం? నిర్లక్ష్యమా లేకపోతే ఎలా చూడాలి? ఈ అంశానికి సంబంధించి మీరు కూడా కామెంట్ రూపంలో ఆర్టీవీతో మీరు కూడా మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి. చపాతీ రోగి కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్స్ అని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.